అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రూ. 5,000 సంబంధించి, రూ. 2,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండీ. అయితే వీటికి సంబంధించి గాను తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల చేసిన సిద్ధమవుతుందండి. ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలు ఏంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తానండి. ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కానుని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది కదండీ. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రూ. 6,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయవలసి ఉండగా, మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000 అనేది విడుదల చేయవలసి ఉంటుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించబోతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వమేమో 3 విడతల కింద విడుదల చేస్తుంది కదా! ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల కింద విడుదల చేయబోతుందండి. అయితే ఆ యొక్క నిధికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే అర్హత ప్రతి ఒక్కరికి కూడా అందించబోతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను రూ. 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ చేయబోతుందండి. సో, వీటికి సంబంధించి గాని ఒక్కడుగు ముందడుగుంటూ వేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ ప్రాసెస్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎన్‌పిఎస్ లింక్ కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందండి. సో, వీటికి సంబంధించి కానీ అప్డేట్ అయితే రాబోతుందండి. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.